नमस्ते अस्तु रुद्ररूपेभ्यः मधुमातारतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नत्सन्तोषधीः मधुनक्तभुतोषधि मधुमत्पार्थिवगुम्भजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः यन्मधुना मधव्यम् परममन्नाद्यम् वीर्यम् तेनाहम् मधुना मधव्येन परमेणान्नाद्येन वीर्येण परमोऽन्नादो मधव्योतानि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ఇలా కాశీయాత్రలోని అనేక విశేషాలను తెలుసుకుంటున్నాం కదా మనం. కార్తీక మాసం సందర్భంగా కాశీక్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన విశ్వనాథ వైభవాన్ని తిలకిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. కాశీపట్టణం అసలు బ్రహ్మాండమనందే అటువంటి క్షేత్రం వేరొకటి లేదు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, కాశీ శివలింగ కోటిల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, కాశీ గంగ గారాదు చెలికత్తె, కాశీ లోకంబునందు అపురూప క్షేత్రము. అసలు లోకంలో కాశీ లాంటి క్షేత్రం ఇంకొకటి లేదు. కాశీతో సమానంగా పోల్చడానికి కూడా బ్రహ్మాండంలో ఇంకొక క్షేత్రాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టడం కూడా కుదరదు. ఇక మిగిలిన వాటిని వేరుగా చేసి చూడవలసి ఉంటుందేమో కానీ స్వర్గాది లోకములను తక్కటలో ఒక పక్కన పెడితేనే కాశీతో సమానం కావు. అటువంటిది వేరు క్షేత్రం అసలు కాశీ క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది? కుదరదు. కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. కాశీ క్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంట శివలింగాలు ఉంటాయి, ప్రతి ఇంట శివలింగాన్ని అర్చిస్తారు. నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమో చూడండి. కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీ క్షేత్రం. అందుకే కాశీ క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, ఇక్కడ 3 రాత్రులు 3 పగళ్ళు. చాలా మందిలో ఒక అపప్రభ ఒకటి ఉంటుంది, పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వెళ్ళి, రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు. 3 రాత్రుల్లో 5 రాత్రుల్లో 9 రాత్రుల్లో రాత్రులు కదండి అన్నారు, అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తున్నాయి. కాదు, ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి. అందుకే నవరాత్రులు చేస్తున్నా అంటాం, అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు. నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఏమి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు. కారణం ఏంటంటే రాత్రి అంటే చీకటి, చీకటి యందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. ఏ వస్తువు ఏదో దాని యథార్థ స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా, సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినది ఏదో అది రాత్రి. ఒక తాడు చూస్తాడు, పావు అనుకుంటాడు, అది పగటి వేళ అనుకోండి, రాత్రిని చూసి పావు అనుకునే అవకాశం ఉండదు. అసలు ఆ పగలు చాలా, వెలుతురు చాలా, ఆ జ్యోతి చాలు, కాంతి చాలు, చాలు. చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం. లోకంలో చూడండి, నీ చచ్చిపోతానేమో అన్న భయమే ఎక్కువ.
ఎందుచేత అంటే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని, ఎంత చచ్చిపోతుందేమోనని బెంగ పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది. కారణం ఏమంటే అది జగత్తు ఎందు అంతర్భాగం. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతున్నది. ప్రకృతి యొక్క నియమం, ఈశ్వర శాసనంలో. ఇది ఎప్పుడూ ఉన్నది కాదు, ఒకనాడు వచ్చింది. ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది. పుట్టిన తేదీకి ముందు ఇది లేదు. ఏదో 14/7/1959 సంవత్సరానికి పూర్వం ఈ శరీరం లేదు. 14/7/1959 ఈ శరీరం పుట్టింది. కాబట్టి ఈ శరీరానికి పుట్టిన తేదీ ఉంది. కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది. అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే, తప్పదు. కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుందన్నది తెలియదు. పుట్టనిది గిట్టనిది ఒక్కటే ఉన్నది, అది ఆత్మ. అసలు యథార్థ స్వరూపం ఆ ఆత్మ. కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు ఉండకుండా నేను శరీరము అన్న అసత్యమునందు నిలబడతాడు. అసత్యమునందు నిలబడితే అది ఎలా ఉంటుంది? ఉండదు. ఉండని దాన్ని ఉండాలని పట్టుకుంటే ఉండదు. కాబట్టి భయహేతు. ఏది ఎక్కడికి వెళ్ళదో అది తానుగా ఉన్నాడనుకోండి, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? భగవాన్ రమణులకి సత్కోమా వచ్చి రోజు నిత్తులు కారిపోతుండే. కారిపోతుంటే ఆయన చెట్టు కింద కూర్చొని అదంతా తుడిచేసుకుంటూ ఉండేవారు. తుడుచుకుంటుంటే శిష్యులు చూశారు రోజున. శిష్యులంటే ఆయన శిష్యులను ప్రకటించలేదు, అంతే వాసులు చూసి అన్నారు, భగవన్ సత్కోమా ఎక్కువైపోయింది, ఎర్రటి రక్తం కారిపోతోంది అందులోంచి, మీరు వెళ్ళిపోతారేమో అని మాకు భయంగా ఉందన్నారు. వెళ్ళిపోతారేమో అంటే చనిపోతారేమో అని. ఆయన అన్నారు నవ్వి, నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడిగారు. నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడగడానికి కారణం ఏంటంటే నేను ఆత్మ. ఆత్మయే శివుడు. శివుడికి ఒక నామం ఉంది, స్థాణుహు. స్థాణుహు అన్న నామానికి అర్థం కొయ్యబారిపోయి నిలబడిపోయిన వాడు అని కాదు. కొయ్యబారిపోవడం ఆలోచన రాని లేని స్తంభించిన స్థితిలో జరుగుతుంది. తాను వేరొక చోటుకి వెళ్ళడానికి చోటు లేనివాడు స్థాణుహు. శివుడు ఇంకా పెరగడానికి, శివుడు వెళ్ళడానికి చోటు ఎక్కడుంది? ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండం ఉందో అంతవరకు శివుడు నిండిపోయి ఉన్నాడు. అందుకే భుజ్యకి కలహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు, నీ రూపంబు తలంపగా తుది మొదలై నీకాన నీవైనతో రారమ్మనియంతు చెప్పవు వృధారంభంబులింకీటికి పాలముంచుము నిటముంచునిక నిన్నే నమ్మినాలంజుమి శ్రీరామార్చితపాద పద్మయుగలా శ్రీకాళహస్తీశ్వర అంటారు. ఆయనకి తుదా మొదలు ఎక్కడుంటాయి? అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. కాబట్టి ఆయనకి స్థాణుహు అని పేరు. అటువంటి స్థాణువు అని పేరు కలిగినటువంటి శివుడెవరో ఆయనే నేను. అంటే జ్ఞానమునందు ఆత్మయే తాను. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పంచకం చేశారు, కాశీ పంచకము అని. అసలు మీరు ఇంటే ఆశ్చర్యపోతారు. అందులో ఆయన అన్నారు, నేనే కాశీ అన్నారు. అసలు అది ఉంటుంది. తాను కాశీగా మారడం ఎలాగో చెప్పారండి. అసలు ఆ స్తోత్రం వింటే ఒళ్ళు పులకరింత వస్తుందన్నమాట. అంత గొప్ప పంచకం చేశారు ఆయన కాశీ మీద. అంటే కాశీకి వెళ్ళడం కాదు, తాను కాశీగా ఎలా మారాలో చెప్పారు శంకరాచార్యుల వారు. అలా ఎవరు మారుతారో వాడు ఆత్మ, వాడు ప్రళయమునందు కూడా ఉండేవాడే అవుతాడు. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం సత్యమునందు తాను ఊడ్చుకోవడం, తాను సత్యముగా నిలబడగలగల. అలా సత్యముగా నిలబడగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడికి ఇక భయమన్న మాట ఉండదు. ఎందుకంటే భయపడడానికి అసలు రెండో వస్తువు ఎక్కడుంది? ఇంకో వస్తువు ఉంటే భయం. ఉన్నది ఆత్మ ఒక్కటే. అందుకే శంకరులు అద్వైతం, శంకరులేననేమి వేదమంది అద్వైతం, రెండు కానిది. ఒకటి అని శంకరులు అన్నారనుకోండి, పక్కన ఇదొకటి అదొకటి అని ఒకటిని రెండు మూడు ఎన్నైనా చేస్తాయేమోనని ఆయన అసలు రెండు కానిది అన్నారంటే ఒకటి అని. అయినా తర్వాత అయింది వేరు మాట అనుకోండి. కాబట్టి అద్వైతం, ఉన్నది ఒక్కటే వస్తువు, ఇక రెండో వస్తువు లేనప్పుడు భయం దేనికి? ఉన్నది ఆత్మ ఒక్కటే. సభాపతిభ్యశ్చ బోధమో అంటుంది రుద్రం. రెండు లేవు. ఆ సభ, ఈ సభాపతి ఒక్కడే శివుడు. కాబట్టి ఆ కాశీ క్షేత్రంలో ఉండేటటువంటి మహాత్మ్యం ఏంటి అంటే అది కైవల్య ఫలదాన కల్పవల్లి.
అది మోక్షాన్ని ఇస్తుంది. ఇవ్వడంలో ఈ కాశీ ప్రకరణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, రాత్రివాసము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రాత్రి కాశీలో ఉండి పొద్దున వెళ్ళి వచ్చి ఇచ్చలుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదో ఇంకో చోటుకి వెళ్ళి రావచ్చా అండి అనుకుంటారు. కాదు, కాశీ ఉండుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసండి, పంచక్రోశముల యందు ఉండుట. దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి. పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు, ఎవరైనా 3 రాత్రులు 3 పగళ్ళు కాశీ పట్టణంలో ఉన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయాడు, ఆయన ఏం చేయలేదు, ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడంటే 3 రోజులు, 3 రాత్రులు ఉన్నాడు, 3 పగళ్ళు ఉన్నాడు. అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం ఏమి అంటే అనాథ ప్రేత సంస్కారమే. మనుష్య శరీరము అనాథ ప్రేతముగా పంచభూతములలో కలవకూడదు, అది వేదం యొక్క నిర్ణయం. అందుకే అనాథ ప్రేతం కనపడింది అనుకోండి, దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం. కాశీలో వచ్చి 3 రోజులు ఉంటే మళ్ళీ 3 రోజులు అంటే పగళ్ళ రాత్రులు అని అడగద్దు. రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో, జీవుడి ఖాతాలో మీరు అశ్వమేధయాగం చేశాడు, రాజసూయాగం చేశాడు వెయ్యండి. అందుకే కాశీ ఎందుకు కడతారో తెలుసా అండి? కాశీ వచ్చి చెయ్యాలని ఏం లేదు, కాశీ వచ్చి ఉండి చాలు, నువ్వు చేసేసినట్టే. నువ్వు చేయగలవా శాస్త్రీయంగా రాజసూయాగం? కుదురుతుందా ఈ రోజుల్లో? నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు, నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు, అశ్వమేధం ఎలా కుదురుతుంది? కుదరదు, అసలు కలియుగంలో లేదు. లేకపోయినా ఫలితం ఎందుకు ఇస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు. ఇంత తేలికగా పుణ్య సముపార్జనములకు వేరొక స్థానము బ్రహ్మాండమునందు లేదు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దత్త వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధతులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురస్వందికలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం రక్షసు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం కంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత చేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా